2020-21 మధ్య సంభవించిన కరోనా అనే పేరు వింటేనే వెన్నులో వణుకు పుడుతుందంటే ఎంతలా ఈ వైరస్ భూగోళాన్ని అతలాకుతలం చేసిందో అర్థం చేసుకోవచ్చు. మన అనుకునే వారిని కూడా మనం కనీసం చేతితో తాకలేని, దగ్గరికి వెళ్లి కూడా చూడలేని పరిస్థితులు ఈ భయంకరమైన వ్యాధి వచ్చిన సమయంలో ఒకే ఇంట్లో ఉంటూ కూడా మూగ సంభాషణల ద్వారా మాట్లాడుకోవాల్సిన సందర్భాల్ని పరిచయం చేసిన కరోనాకు ఎన్నో రకాల వ్యాక్సిన్స్ అందుబాటులోకి వచ్చాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వ్యాక్సిన్స్ ని ముందు జాగ్రత్త చర్యలుగా 1 మరియు 2 అనే డోసులుగా తీసుకోవటం మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఇలా తీసుకున్న వ్యాక్సిన్స్ లో ప్రధానంగా కోవిషీల్డ్ వ్యాక్సిన్ కి సంబంధించి ప్రజలు సైడ్ ఎఫెక్ట్స్ ఎదుర్కొంటున్నారనే వాదన ఎప్పటి నుంచో బలంగానే వినిపిస్తోంది. కోవిడ్ వ్యాక్సిన్ కి సంబంధించి కోవిషీల్డ్ అనేది విస్తృతంగా కొన్ని లక్షల మంది ప్రజలు తీసుకున్న వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ మీద 2001 నుంచి ఎన్నో రకాల అనుమానాలను, అపోహలను ప్రజలు తెలియజేయటం, కేసులు పెట్టడం జరుగుతుంది. కోవిషీల్డ్ తీసుకున్న వారిలో మాత్రమే సైడ్ ఎఫెక్ట్స్ కలిగి ఉండటం అనేది ఈ అనుమానాలకు బలం చేకూర్చింది. దీని తయారీదారు సంస్థ అయిన బ్రిటిష్ ఆస్ట్రాజెనెకా ఫార్మాస్యూటికల్స్ కంపెనీ ఇప్పుడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. కారణం, ఈ సంస్థ నుంచి వచ్చిన కోవిషీల్డ్ డోసులు వేసుకున్న వారిలో తీవ్రమైన అనారోగ్యం, మరణాలు జరుగుతున్నాయని ఈ కంపెనీపై క్లాస్ యాక్షన్ దావా పడింది. దీని గురించి 51 కేసులు విచారణలో ఉన్నాయి. ఆస్ట్రాజెనెకాపై బ్రిటన్ కోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. మొదటి నుంచి కోవిషీల్డ్ వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి కోర్టును బుకాయించిన సంస్థ ఎట్టకేలకు తాజాగా నిజం ఒప్పుకోవాల్సి వచ్చింది. ఈ టీకా తీసుకున్న వారిలో టీటీఎస్, రక్తం గడ్డకట్టడం, రక్తంలో ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోవడానికి కారణమవుతుందని కోర్టుకు తెలిపింది. కోవిషీల్డ్ పై జామీ స్కాట్ అనే వ్యక్తి మొట్టమొదట కేసు వేశారు. 2021 ఏప్రిల్లో వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత రక్తం గడ్డకట్టి మెదడుకు శాశ్వతంగా గాయమైందని జామీ స్కాట్ ఆరోపించారు. ఈ టీకా తీసుకోవటం వల్ల లేవలేని పరిస్థితికి చేరుకున్నానని, తాను చనిపోతానని కూడా డాక్టర్లు తెలిపారని ఆరోపించారు. బ్రిటన్కు చెందిన ఆస్ట్రాజెనెకా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ ని పూణేలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేసింది. మన దేశంలో 100లో 70 మందికి ఈ కోవిషీల్డ్ టీకానే వేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాక్సిన్స్ తీసుకున్నాక గుండెపోటు ప్రమాదాలు పెరిగాయని కొన్ని అధ్యయనాలు చెప్పిన సందర్భంలో అందరూ భయాందోళనకు గురయ్యారు. ఇప్పుడు ఆస్ట్రాజెనెకా సంస్థ కూడా సైడ్ ఎఫెక్ట్స్ తో గుండెపోటు గురించి చెప్పలేదు. దీని మీద తదుపరి ఆరోగ్య సంస్థల పరిహార సలహాలు, సూచనలు చేసే వరకు కూడా మంచి ఆహారం, మంచి వ్యాయామం చేసుకుంటూ ప్రతి చిన్న విషయానికి గాబరా పడిపోకుండా సంతోషంగా గడపాలని నిపుణులు సూచనలు చేస్తున్నారు.